మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క స్నేహితులకు షేర్ చేసి మన ఛానల్ యొక్క గ్రోత్‌ని పెంచవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి గంటకి ఒక వీడియోని అప్లోడ్ చేయొచ్చు. కానీ ప్రతి వీడియోకి 100-200 వరకు మాత్రమే వ్యూస్ వస్తున్నాయి కనుక కనీసం ఒక 1000 వ్యూస్ వచ్చినా కూడా రైల్వేకి సంబంధించిన పూర్తి కంటెంట్‌ని చాలా త్వరగా అందించడం అయితే జరుగుతుంది. కనుక దయచేసి పూర్తి వీడియోని చూసిన తర్వాత మీ స్నేహితులకు రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా షేర్ చేయండి. యూరియా ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? యూరియా బేస్ నేచర్‌ని కలిగి ఉంటుంది. టూత్ పేస్ట్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? టూత్ పేస్ట్ కూడా బేస్ నేచర్‌ని కలిగి ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్‌లో ఇంధనంగా క్రింది వాటిలో ఏ పదార్థాలను ఉపయోగిస్తారు? న్యూక్లియర్ రియాక్టర్‌లో ఇంధనంగా యురేనియం అలానే ప్లూటోనియం ఈ రెండిటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా క్రింది వాటిలో ఏ పదార్థాలను ఉపయోగిస్తారు? న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా వాటర్, డ్యూటేరియం ఆక్సైడ్, గ్రాఫైట్ ఈ మూడింటిని కూడా ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్‌లో నియంత్రణ కడ్డీలు కంట్రోలింగ్ రాడ్స్‌గా క్రింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? న్యూక్లియర్ రియాక్టర్‌లో నియంత్రణ కడ్డీలుగా బోరాన్ అలానే కాడ్మియం కడ్డీలను ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్‌లో శీతలీకరణగా క్రింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? న్యూక్లియర్ రియాక్టర్‌లో శీతలీకరణగా నీటిని, డ్యూటేరియం ఆక్సైడ్, భారజలాన్ని, ద్రవ సోడియంను ఈ మూడింటిని కూడా ఉపయోగిస్తారు. ఖచ్చితంగా వీటినైతే ఇక్కడ ఏదైతే నోట్‌లో ఇవ్వడం జరిగిందో దీనిపైనైతే ప్రశ్న ఖచ్చితంగా మన రైల్వే ఎగ్జామ్స్‌లో వస్తుంది గనుక గుర్తుపెట్టుకోండి. ఈ ఓపెన్ హైమర్ పైన ఒక మూవీ కూడా రావడం జరిగింది. దీనికి ఆస్కార్ కూడా రావడం జరిగింది కనుక గుర్తుపెట్టుకోండి. హట్టమన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఓపెన్ హైమర్ నేతృత్వంలో అమెరికా తొలి అణుబాంబునైతే తయారు చేయడం జరిగింది. 1946 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే ఒక అణుబాంబుని ప్రయోగించడం జరిగింది. లిటిల్ బాయ్ అనే అణుబాంబుతో దాడి చేయడం జరిగింది. ఈ లిటిల్ బాయ్‌లో యురేనియం అనేది ఇంధనంగా ఉపయోగించడం జరిగింది. అలానే 1946 ఆగస్టు 9న నాగసాకి నగరం పైన ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబుతో దాడి చేయడం జరిగింది. దీనిని ప్లూటోనియం ఇంధనంగా ఉపయోగించడం అయితే జరిగింది. వీటిపైన ఖచ్చితంగా గతంలో ఎగ్జామ్‌లో అడిగారు.
మనకి రాబోయే రైల్వే ఎగ్జామ్స్‌లో కూడా వీటిలో ఏదో ఒక ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయం పైనైతే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. 1946 ఆగస్టు 6 అయితే హిరోషిమా పైన లిటిల్ బాయ్, దీంట్లో ఇంధనం యురేనియం. అలానే 1946 ఆగస్టు 9న నాగసాకి నగరం పైన ఫ్యాట్‌మన్ అనే అణుబాంబు, దీంట్లో ఉపయోగించిన ఇంధనం ప్లూటోనియం. ఆకాశంలో మెరుపు కనిపించిన కొద్దిసేపటి తర్వాత ఉరుము ధ్వని వినిపిస్తుంది. దానికి గల కారణం ఏమిటి? ఆకాశంలో మెరుపు కనిపించిన కొద్దిసేపటి తర్వాత ఉరుము ధ్వని వినిపించడానికి గల కారణం కాంతి వేగం కంటే ధ్వని వేగం అనేది చాలా తక్కువ గనుక మనకి ఆకాశంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము ధ్వని అనేది వినిపిస్తుంది. ఏ యానకంలోనైనా ఉష్ణోగ్రతను పెంచితే ధ్వని యొక్క వేగం ఏమవుతుంది? యానకం అంటే ఏంటంటే ధ్వని ఏ వస్తువు గుండా అయితే ప్రయాణం చేస్తుందో వాటిని యానకం అని పిలుస్తారు. ఘన, ద్రవ, వాయు పదార్థాలని యానకాలుగా పిలవడం జరుగుతుంది. అయితే ఏ యానకంలోనైనా అది ఘన పదార్థమైన, ద్రవ పదార్థమైన, వాయు పదార్థమైన ఏ పదార్థమైనా కూడా వాటిలో ఉష్ణోగ్రతను పెంచితే ధ్వని యొక్క వేగం ఏమవుతుంది? ఏమవుతుందంటే యానకం యొక్క ఉష్ణోగ్రతని లేదా ద్రవ పదార్థం లేదా వాయు పదార్థం లేదా ఘన పదార్థం యొక్క ఉష్ణోగ్రతను పెంచితే వాటిలో ధ్వని వేగం అనేది పెరుగుతుంది. యానకంలోని ధ్వని వేగం అనేది ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అంటే యానకం యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది. యానకం యొక్క ఉష్ణోగ్రత తగ్గితే ధ్వని వేగం తగ్గుతుంది. ధ్వని ఘన స్థితి నుండి వాయు స్థితికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ధ్వని అనేది ఘన స్థితి నుండి వాయు స్థితికి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది. ధ్వని యొక్క పరావర్తన ధర్మం అలానే కాంతి యొక్క పరావర్తన ధర్మం ఒకే విధంగా ఉంటుంది. మనకి లైట్ యొక్క రిఫ్లెక్షన్ ఫార్ములా I=యాంగిల్ R ఎలానైతే ఉంటుందో ఇక్కడ కూడా ధ్వనిలో కూడా యాంగిల్ R అనేది ఈక్వల్గా ఉంటుంది. ధ్వని పతన మరియు పరావర్తన దిశలో పతన బిందువు వద్ద పరావర్తన తలానికి ఒకే లంబంతో సమాన కోణాలు చేస్తాయి. ఆ 3 కూడా ఒకే తలంలో అయితే ఉండడం జరుగుతుంది. అంటే ధ్వనికి కూడా కాంతి యొక్క పరావర్తన నియమాలని పాటించడం జరుగుతుంది. దూరం నుండి ప్రతిధ్వని వినాలంటే అసలు ధ్వనికి పరావర్తన ధ్వనికి మధ్య కనీసం ఎంత కాల వ్యవధి ఉండాలి? ప్రతిధ్వని అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కొండ లేదా ఎత్తైన ప్లేసెస్ ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మనం బిగ్గరగా అరవడం కానీ లేదా చప్పట్లు కొట్టడం కానీ చేస్తుంటాం. మనం చప్పట్లు కొట్టినా లేదా అరిచినప్పుడు అక్కడ మనకి ఆ సౌండ్ అనేది మళ్ళీ మనకి వినపడడం జరుగుతుంది. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు తిరిగి అదే మాట మనకి వినపడడం జరుగుతుంది. దానినే
ప్రతిధ్వని అని పిలవడం జరుగుతుంది. అయితే ఆ ప్రతిధ్వని వినాలంటే మనకి ఆ పరావర్తనం చెందాలి. అక్కడ ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువుకు ధ్వని తగిలి ఆ ధ్వని అనేది తిరిగి పరావర్తనం చెందితేనే మనకి ప్రతిధ్వని అనేది వినిపిస్తుంది. అయితే ప్రతిధ్వని వినాలి అంటే మనకి ఎంత కాల వ్యవధి ఉండాలి అంటే 0.1 సెకండ్ల కాలం పాటు కాల వ్యవధిలోన మనకి ప్రతిధ్వని వినిపిస్తుంది. ధ్వని సంకేతాలు మనిషి మెదడులో 0.1 సెకండ్ కాలం పాటు అయితే నిలిచి ఉండడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి.